హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం. సో ఈ రెసిపీ మటన్ కర్రీ కానీ, చికెన్ కానీ, వెజ్ కర్రీస్ కానీ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం మన రెసిపీని. ఫస్ట్ అయితే నేను బాగా లేతగా ఉన్న 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని మనం ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక వడకట్టిన దాంట్లో తీసుకొని అందులోంచి మనం పాలు అనేది తీసుకోవాలి. మనము ఫస్ట్ అయితే మనకి చాలా చిక్కటి పాలు వస్తాయండి. చిక్కటి పాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పిప్పి తీసుకొని కొంచెం ఇందులో వాటర్ వేసి మళ్ళీ తీస్తే మనకి కొంచెం ఇంకా మిగిలితే ఏమైనా పాలు కనుక అందులో మిగిలి ఉంటే కనుక మనకి వచ్చేస్తుంది. సో నేను ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసి పాలు తీసాను. సో ఇవన్నమాట మనకి కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను ఒక బాణీలో నూనె పోసేసుకొని మనకి బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో అలా ఆ సామాన్లన్నీ వేసేసుకొని కొంచెం అందులో నుంచి పచ్చివాసన పోయి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇందులో ఇప్పుడు 5-6 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకున్నానండి. అలా చీల్చుకొని వేసుకుంటే దానిలో ఉన్న స్పైసీనెస్ అనేది దిగుతుంది. అలాగే నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను, లేదంటే మీరు కావాలనుకుంటే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పాలు తీసి పెట్టుకున్నాం కదా, నాకైతే 2 గ్లాసులు పాలు వచ్చినాయి. సో 2 గ్లాసుల పాలు అనేది ఇందులో పోసేసుకుంటున్నాను. కొంచెం ఆ పచ్చివాసన అనేది పోయేదాకా మనం ఇందులో వేయించుకోవాలి. నేను డైరెక్ట్గా రైస్ ఇందులో వేసేస్తున్నానండి, కడగకూడదండి. కడిగితే దాని ఫ్లేవర్ అనేది పోతుందనమాట. సో కొంచెం పాలల్లో, ఈ కొబ్బరి పాలల్లో కొంచెం ఇలా కలిపిన తర్వాత నేను 3 గ్లాసులు వేసానండి రైస్. మనకి 2 గ్లాసులు పాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొంచెం గరం మసాలా, నేనైతే బిర్యానీ మసాలా వేసాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా అయినా సరే పర్వాలేదు. సో 2 గ్లాసులు వేసాను కదండి, ఇంకా 4 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది 3 గ్లాసులు రైస్కి. సో మొత్తం 6 గ్లాసులు పోసాను. సో ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.